హాయ్ బాగున్నారా? వెల్కమ్ టు టాలీవుడ్ బాస్. గోటితో పోయేదాన్ని గుడ్డల దాకా తెచ్చుకోవడం అంటారు. జన సైనికులు చేసిన తప్పిదం వాస్తవానికి పెద్ద ఇష్యూ కాదు. దీన్ని మాట్లాడాడు, సారీ చెప్పాడు, అయిపోయింది. అలాంటి దాన్ని రచ్చకు తెచ్చి పెద్ద పంచాయతీ పెట్టారని చెప్పవచ్చు. ఇది తెలంగాణలో వాడి వేడి చర్చలు నడుస్తున్నాయని చెప్పవచ్చు. తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ మేధావులందరూ ఏకమయ్యి ఒక యుద్ధాన్ని మొదలుపెట్టారని చెప్పవచ్చు. జన సైనికులు చేసిన తప్పిదం ఇది. ఎందుకంటే తను అన్న వ్యాఖ్యలు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు వెనక్కి తీసుకోవడం అనేది జరిగింది. ఇష్యూని ఆడికి వదిలేస్తే అయిపోయేది. దాన్ని నీకు సంగతి చూస్తాం, నీ అంతు తేలుస్తాం, మేము పోలీసులను పంపుతాం, నిన్ను అరెస్ట్ చేపిస్తాం అనేది ఏది సాగిందో ఎలా సాగించారో ఆ మాటలకు కొనసాగింపుగా తెలంగాణలో జరుగుతున్న యుద్ధమే ఇప్పుడు మనం చూస్తుంది. వాస్తవానికి ఇది అప్పటికి అయిపోయింది ఇష్యూ. తను అన్న వ్యాఖ్యలను వెనుక తీసుకోవడం జరిగింది నాగేశ్వరరావు గారు. ఈ ఇష్యూ ఆడికి ఖతం చేయాలి వాస్తవానికి. అదిగాక నీ అంతు చూస్తాం, నీ సంగతి చూస్తామని అంటే ఒక తెలంగాణ ప్రొఫెసరు, తెలంగాణ మేధావి, తెలంగాణలో ముఖ్యమైన మేధావుల్లో మేధావి అయిన నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేసే దమ్ము ఆ మాటలకు ఈరోజు మనం చూస్తున్న కౌంటర్లే. జన సైనికులు చేసిన చిన్న చిచ్చుకు వాస్తవానికి అయిపోయిన దానికి చిచ్చు పెట్టారు. ఆ చిచ్చుకు ఇప్పుడు ప్రతిఫలంగా పవన్ కళ్యాణ్ గారికి ఆడంగి వేషంలో ఉన్న ఫ్లెక్సీలో పవన్ కళ్యాణ్ గారు ఆడంగి వేషంలో ఉన్న ఫ్లెక్సీకి చెప్పులతో సత్కరిస్తున్నారు తెలంగాణ ప్రజలు. దీనికి ముఖ్య బాధ్యత ఎవరు వహిస్తారు అంటే జన సైనికులే. ప్రెస్ మీట్లు పెట్టి ప్రొఫెసర్ గారిపైన, నాగేశ్వర గారిపైన ఎలాంటి మాటలు మాట్లాడారో దాని ప్రతిఫలమే ఈరోజు ఈ చెప్పు దెబ్బలు అనేది చెప్పవచ్చు. ఫ్లెక్సీలో ఆడంగి వేషంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ ప్రజలు సత్కరిస్తున్నారని చెప్పవచ్చు. ఒకవేళ ఆ ఇష్యూని ఆడికి వదిలేస్తే అయిపోయేది. వాస్తవానికి వాళ్ళు చిన్నగా గెలికించి పెట్టారు. ఆ చిన్నగా గెలికిన దానికి ఈరోజు ఒక రచ్చను చూపిస్తున్నారు తెలంగాణ ప్రజలు, తెలంగాణ పాదులు. ఎందుకంటే తెలంగాణ అనేది తెలంగాణ ప్రజలు కానివ్వండి, తెలంగాణ మేధావులు కానివ్వండి, తెలంగాణ వాదులు కానివ్వండి, ప్రతి దానికి కూడా మర్యాదపూర్వకంగానే ఉంటారు. ప్రతి దానికి వాళ్ళు మర్యాదపూర్వకంగానే స్వాగతిస్తారు. కానీ ఇక్కడ చిన్న చిచ్చు పెట్టారు చూసారా? ఆ చిచ్చు అనేది ఎట్లా అంటే ఒక తెలంగాణ వాది, తెలంగాణ మేధావి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు తన అన్న వ్యాఖ్యలను నేను వెనుకకు తీసుకోవడం జరిగింది అన్నాక కూడా అరెస్టుల పరంపర, మాటల పరంపర, యుద్ధంని మేము చూపిస్తామని జన సైనికులు చెప్పడం, ఆ యుద్ధానికి కొనసాగింపుగా మేము ప్రతి యుద్ధాన్ని మేము చూపిస్తామని తెలంగాణ వాదులు రావడం జరిగింది. దీనికి ముఖ్య బాధ్యత వహించేది మాత్రం పవన్ కళ్యాణ్. ఈరోజు తెలంగాణలో పరువు తీసింది మాత్రం జన సైనికులు అని చెప్పవచ్చు. ముఖ్య కారకులు అయితే జన సైనికులు అని చెప్పవచ్చు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆల్రెడీ అయిపోయిన ఇష్యూలు లేవనెత్తుకొని గెలుపుకొని మరీ వాసన చూశారని చెప్పవచ్చు మన జన సైనికులు. ఇది పవన్ కళ్యాణ్ గారి తెలంగాణలో పరువు పోయిన వైనం అని చెప్పవచ్చు. పరువు అనేది ఒక రకంగా ఆయన మర్యాదపూర్వకంగా మాటలు వెనుకకు తీసుకోవడం అనేది జరిగినప్పుడు దాన్ని అక్కడికి వదిలేయడం మంచిది. దాన్ని అలా కాకుంటే వేరే రకంగా మీరు దాన్ని ఏదో చేద్దామని అనుకుంటే మాత్రం ఈరోజు దాని పరిమాణాలు మీరు చూస్తున్నారని చెప్పవచ్చు. దాని పరిమాణాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది తెలంగాణ వాదుల నుంచి వస్తున్న రియాక్షన్ని బట్టి, వాళ్ళ మాటలను బట్టి తెలంగాణ వాళ్ళను గెలుపుకోవడం అనేది మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళు మంచివారు. ఆ మంచివారిని మంచివారిలాగానే ఉండనిస్తాం. ఎందుకంటే తను అన్నాడు, వెనక్కి తీసుకున్నాడు. దాన్ని మనం సాగదించి మన జాగలో మనం ఉండడం ఉత్తమం. అలా కాకుండా గెలికితే ఎలా ఉంటుంది, వాసన చూసుకుంటే ఎలా ఉంటుంది, గెలికి వాసన చూసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు తెలంగాణ వాదులు ఇప్పుడు చూపిస్తున్నారు జన సైనికులకు. ఇది యూట్యూబ్లో చర్చ నడుస్తుంది. ఎందుకంటే పరువు పోయిందని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ గారిది తెలంగాణలో పరువు మొత్తం పోయిందని చెప్పవచ్చు.
ఒక రకంగా చూసుకుంటే దీనికి ముఖ్య కారకులు, ముఖ్య బాధ్యత వహించేది ఎవరు అని అంటే మాత్రం మన జన సైనికులే. ఇది ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఉంటాను, బాయ్.